హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను లంచ్కి వచ్చేసి కొత్తిమీర రైస్ చేశానండి. ఎక్కువగా కొత్తిమీర కట్టలు ఉన్నప్పుడు, తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. కొత్తిమీర రైస్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీని కాంబినేషన్గా ఆలూ కర్రీ చేశాను, చాలా బాగుంటుంది. ఫస్ట్ కొత్తిమీరని మిక్సీ పట్టేసుకోవాలండి, మొత్తం కడిగేసుకొని. తర్వాత మీరు మిక్సీ వేసుకుంటారో దంచుకుంటారో నాకే తెలీదు, నేనైతే దంచుకున్నాను. దంచుకుంటేనే బాగుంటుంది రోట్లో. తెల్లవాయి, అల్లం, ఒక ఉల్లిపాయ, ధనియాల పొడి, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ఇవి రోట్లో దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా దినుసులు వేసేసి ఈ మసాలా వేసేసి, దంచుకున్న మసాలా వేసేసి ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర మిక్సీ పట్టేసుకొని అది వేసేసుకోండి. చాలా బాగుంటుందండి కొత్తిమీర రైస్. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేసి. ఇలా మొత్తం నీళ్ళు పోసేసుకొని మగ్గిచ్చేసేసుకోవాలి. అన్నం ఎలా వండుకుంటామో అలాగే సేమ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి ట్రై చేయండి.